ఇప్పుడు మనం మేరీల్యాండ్ చికెన్ చేస్తున్నామండి. మేరీల్యాండ్ అనేది యుఎస్ లో ఒక ప్లేస్ అన్నమాట. అక్కడ చాలా పాపులర్ గా ఫిష్ చేస్తూ ఉంటారు అండ్ చికెన్ కూడా మనం ఫ్రైడ్ చికెన్ తింటూ ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే సింపుల్ గా మనం చేసేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం బటర్ తయారు చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉన్న బటర్ ని ఇప్పుడు మనం చేయబోతున్నాం అన్నమాట. చికెన్ ని చూసారా, విత్ స్కిన్ నే మనం లెగ్ పీసెస్ 2 సైడ్స్ కట్ చేసి పెట్టేసుకున్నాము 2. అలాగే ఇప్పుడు మనకి బటర్ కావాలి. ఇవన్నీ మనం ఫ్రైయింగ్ కోసం ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ ఉంటాను. బటర్ తీసుకొని బటర్ వేసుకొని ఇక్కడ పార్స్లీ ఉంది, దీన్ని చిన్న చాప్ చేసేసుకుందాం ఫస్ట్. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు బటర్ని మంచి క్రీమ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ సాల్టెడ్ బటర్ కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు. మీరు కనుక సాల్టెడ్ బటర్ తీసుకోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకున్న పార్స్లీ వేసేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ వేసుకుందాం, కొంచెం నిమ్మరసం, ఇవన్నీ వేసి మంచిగా బటర్ ని క్రీమ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బటర్ ని మనం బ్రెడ్ కి కూడా పెట్టుకొని టోస్ట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. గార్లిక్ ఫ్లేవర్ తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లాగా తినేయచ్చు. మనం చేస్తున్న ఈ బటర్ ని మైత్రీది హోటల్ అంటారనమాట. ఇది సాస్ లాగా ఇప్పుడు మనం చేసుకున్నాం. చక్కగా బటర్ ని క్రీమ్ చేసేసాం కదా. ఇప్పుడు బటర్ పేపర్ రెడీగా ఉంది కదా. ఇప్పుడు మొత్తం బటర్ ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఎక్కువసేపు మళ్ళీ ఉంచకండి. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి కరిగిపోతూ ఉంటుంది. వెంటనే ఇలా బటర్ పేపర్లో కరెక్ట్గా ఇలా మిడిల్లో సెట్ చేసేసి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చాక్లెట్ లాగా. ఇలా రోల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇది చాక్లెట్ లాగా అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా సర్వ్ చేయాలో చెప్తాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బటర్ గట్టిగా అయిపోతుంది. దీన్ని ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ ఒక పార్ట్ చేసేసాము, ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా బటర్. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ని లెగ్ పీసెస్ ఇలా మనం సపరేట్గా విత్ స్కిన్తో కట్ చేసుకోవాలి. గ్యాషెస్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చికెన్కి ఏం చేయాలి అంటే, ఇది టైం ఉంది నా చేతిలో, జస్ట్ ఆకులు అలాగే కాస్త మిరియాల పొడి, అలాగే మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఇలా అన్నీ వేసేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, కొంచెం పార్స్లీ, ఊస్టర్ సాస్, ఇంకా ఉప్పు. అలాగే కొద్దిగా వెనిగర్. చక్కగా ఇలా చికెన్కి పట్టించాలి. మొత్తం అన్ని కలిపిన తర్వాత ఒక 1-2 అవర్స్ మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా చికెన్ని కలిపి ఒక 1-2 అవర్స్ మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకొని ఇందులో కాస్త మైదా పిండి వేసుకోండి. మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి ఇలా మిక్స్ చేసేయండి. అలాగే ఇంకొక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఈ ప్లేట్లో
ఎగ్ ప్లేట్లో వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఇలా బాగా బీట్ చేసేసాం కదా. ఇప్పుడు లాస్ట్ మనకు కావాల్సింది ఇంకొక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్. సో ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ పీస్ని ఇలా తీసుకోండి, చేతికి తీసుకొని పిండిలో డస్ట్ చేసుకోండి. ఇలా మంచిగా పట్టుకోవాలి. ఇందులో మనం ఉప్పు సీజనింగ్ అంతా చేసాం కాబట్టి చప్పగా ఉండదన్నమాట. ఎప్పుడైనా ఒకటి డ్రై హ్యాండ్, ఒకటి వెట్ హ్యాండ్ ఉండాలి. సో డ్రై హ్యాండ్తో చికెన్ని పట్టుకున్నాను కదా, ఇలా దులపండి. దులిపిన తర్వాత వెట్లో అంటే ఎగ్లో మనం డిప్ చేసేసి మెల్లిగా ఇటు తిప్పేసి అంత మంచి కవర్ అయ్యేలాగా ఉంచండి. అద్దిన తర్వాత రబ్ చేయొద్దు. ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లోకి వెళ్ళి ఇలా బ్రెడ్తో కోట్ చేసుకోండి. మొత్తం కంప్లీట్గా బ్రెడ్ క్రమ్స్ అంతా పట్టుకుంటే ఫ్రై అయ్యాక క్రిస్పీ అవుతుంది అన్నమాట. ఇలా దులిపేసేయాలి. సో దీన్ని ఒక నిమిషం ఇలా పక్కన పెట్టేసి కోటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె మటుకి సూపర్ డూపర్ హాట్గా ఉండాలి. ఇప్పుడు నూనెలో వేసేస్తున్నాం. చికెన్ నూనెలో వేసేటప్పుడు నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. ఒక 20 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ రెండు వైపులా మంచి కలర్ వచ్చింది, చక్కగా ఫ్రై అయింది. చెప్పినట్టే ఒక 20 మినిట్స్ పడుతుంది. అయితే ఇప్పుడే అయిపోయింది ప్రాసెస్, ఇంకా తినేయచ్చు అని మట్టుకి అనుకోకండి. నెక్స్ట్ మనం బేక్ చేసుకోవాలి. 160 degrees 20 మినిట్స్ బేక్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క డిష్ కి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందండి, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం పెద్ద పీస్ కాబట్టి జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. అయితే స్వప్న ఓవెన్ లేకపోతే ఎలా అంటే ఇంకా కొంచెం చిన్న మంటలో ఇంకొక 10-15 మినిట్స్ మీరు ఎక్కువగా ఫ్రై చేసుకోండి. ఎందుకు అంటే ఇది పెద్ద పీస్ కాబట్టి 100% కుక్ అవుతుంది, అవ్వదని కాదు. ఓవెన్ లో పెడితే ఇంకా కంప్లీట్ గా కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా ఓవెన్ లేకపోతే గనక అంత పెద్ద ప్రాసెస్ వద్దు అనుకుంటే ఇంకా చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. నేను ఇలా టిష్యూ పేపర్లో ఎందుకు వేస్తున్నానంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఏంటో ఏది ఫ్రై చేసినా సరే అలా టిష్యూ పేపర్లో పెడితే అదొక తృప్తి అంతే. కాంటినెంటల్ కుకింగ్లో ఎక్కువగా అవెన్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా ఒక ప్రాసెసే. ఇప్పుడు బేకింగ్ ట్రేలో ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో ఉంది. 160 degrees లో 20 మినిట్స్ పెట్టేద్దాం. సో 15 మినిట్స్ అయిపోయింది. బయటికి తీసేస్తాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న బటర్ కూడా తెచ్చేసాను. ఒకసారి చూడండి, కట్ చేద్దాం. పేపర్తో కట్ చేస్తే ఈజీ యాక్చువల్లీ. స్విజ్ రోల్ కట్ చేసినట్టు కట్ చేయడమే. సో ఇలా బటర్ కట్ చేసాం కదా, చక్కగా మనం ఇందులో సీజనింగ్ చేసుకున్నాము. పార్స్లీ ఉంది, మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మనం బటర్ కూడా ఉంది కాబట్టి ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. భలే వచ్చింది కదండి. పైనుండి కొంచెం పార్స్లీతో ఇలా గార్నిష్ చేద్దాం. బటర్ ఇలా పైన పెట్టామనుకోండి చక్కగా మెల్ట్ అవుతుంది. చికెన్ వేడిగా ఉంది కదా, సూపర్ గా ఉంది కదా. చికెన్ మేరీల్యాండ్ తయారీ విధానం: ముందుగా బటర్ లో పార్స్లీ, వెల్లుల్లి, నిమ్మరసం వేసి క్రీమ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బటర్ ని బటర్ పేపర్ లో పెట్టి చాక్లెట్ ఫోల్డింగ్ లో ఫోల్డ్ చేసుకొని డీప్ ఫ్రీజ్ లో పెట్టేసుకోవాలి.
తర్వాత చికెన్ పీసెస్ లో థైమ్, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, వెల్లుల్లి ముక్కలు, పార్స్లీ, ఊస్టర్ సాస్, ఉప్పు, వెనిగర్ వేసి బాగా చికెన్ కి పట్టించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో మైదా పిండి, ఉప్పు, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి రెడీ చేసుకోవాలి. ఇంకొక ప్లేట్ లో బ్రెడ్ క్రమ్స్, బీట్ చేసుకున్న ఎగ్, 3 ప్లేట్లు రెడీగా పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని మైదా పిండిలో, ఎగ్ బీట్ లో, బ్రెడ్ క్రమ్స్ తో క్రంబింగ్ చేసుకొని వేడి నూనెలో వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బేకింగ్ ట్రే లో పెట్టి 160 డిగ్రీలలో 20 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకొని ముందుగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన బటర్ ని కట్ చేసుకొని సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన చికెన్ మేరీల్యాండ్ రెడీ అవుతుంది.